అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫర్ బుజ్జి. ఈ డిజైన్ చూసారు కదండి, ఎంత నీట్గా, చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చిందండి. చాలా నీట్గా, సింపుల్గా కుట్టుకోవడం, చాలా ఈజీ మెథడ్లో అయితే కుట్టాను. ఎలా కుట్టానో నేను మీకు చూపించేస్తాను. రండి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది యాక్చువల్గా నిన్న లైవ్లో అయితే నేను మీకు బ్యాక్ అయితే ఇది మార్కింగ్ చేసి చూపించాను కదండి. బ్యాక్ సైడ్ కట్ చేశాను, డిజైన్ మాత్రం కట్ చేయలేదు. సో నిన్న నేను చేసిన మార్కింగ్ ప్రకారం ఈ బ్యాక్ ఈ 3 భాగాలు అయితే సపరేట్గా తీసేసుకోవాలి. నెక్ పార్ట్ అయితే మనకి ఎలాగో యూజ్ లేదు, అది తీసి పక్కన పడేసి డిజైన్కి సంబంధించిన 3 పార్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇలా కట్ చేసేసుకోండి. పేపర్ ఉంటే పేపర్ మీద కట్ చేసుకోండి. నేను పేపర్ లేదు నిన్న, అందుకని వేస్ట్ క్లాత్ అది దాని మీద కట్ చేశాను. సో ఇప్పుడు అది ఒక్కొక్క పార్ట్ని మెయిన్ మన లైనింగ్ మీద ప్లేస్ చేసుకుని, కింద నడుము దగ్గర మనం ఆల్రెడీ మార్జిన్ తీసుకున్నాము, సైడ్ ఫిట్టింగ్ వైపు కూడా మార్జిన్కి తీసుకున్నాము ఎక్స్ట్రా. సో అక్కడేం అవసరం లేదు. ఇప్పుడు మనం డిజైన్ కానీ కట్ చేస్తున్నాం కదా, అక్కడ మాత్రం మనం మార్జిన్కి ఎంత పట్టుకుంటాము, ఒక పావు ఇంచుకి ఒక దారం ఎక్కువ, అంటే ఒక పాయింట్ ఎక్కువ. సో అంత మాత్రం మార్జిన్ వదులుకోవాలండి. చూపిస్తాను ఇప్పుడు మీకు. మళ్ళీ చూడండి, పై పక్కన సైడ్లో నడుము దగ్గర సైడ్ వద్దు, అక్కడ మాత్రం మార్జిన్ తీసుకోవాలి. సో ఇది బ్యాక్ డాట్కి అయితే మార్క్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అలాగే ఈ భుజం భాగం ఏదైతే ఉంది అది, అలాగే నడుము పట్టి అనమాట. ఇది సెంటర్ డిజైన్ బటన్స్ వచ్చినాయి కదా, ఇది కూడా నీట్గా మనము కొంచెం సైడ్లో ఇదైతే వదిలేసుకుని మార్క్ చేసుకోవాలండి. నేను నెక్ దగ్గర అయితే ఆల్రెడీ మార్జిన్ యాడ్ చేసే కట్ చేశాను దాన్ని. సో కాబట్టి నెక్ దగ్గర యాడ్ చేయలేదు, సైడ్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా షోల్డర్ భాగం అంతే. కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా డిజైన్స్ ఉంటే మాత్రం లైనింగ్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనం అమౌంట్ కూడా కాస్త ఎక్కువ వేస్తాం కాబట్టి దానికి తగినట్లుగానే ఫినిషింగ్ కూడా ఇవ్వాలన్నమాట. లైనింగ్ ఎక్కువ తీసుకుంటే మనకి కుట్టే ముందు ఆ ఫైనల్ ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే 10 రూపాయలు 20 రూపాయలు మిగిలిపోవాలని చెప్పి నేను లైనింగ్ తక్కువ తెప్పించి చిరాగ్గా పని చేయనండి. ఖచ్చితంగా నీట్గా చేస్తాను. సో దీనికి కూడా అంతే. ఇక్కడ మాత్రం మార్జిన్ వదులుకుంటే చాలు. ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, సో అక్కడ మార్జిన్ వదులుకుంటే చాలు. ఇప్పుడు ఇవన్నిటిని మనము మెయిన్ పీస్ మీద అయితే వేసి కట్ చేసేసుకుందాం. నేను ఫస్ట్ కుట్టిన బ్లౌజ్లో అయితే చీరలోంచి క్లాత్ తీసుకున్నాను కాబట్టి దాన్ని అయితే షోల్డర్ పార్ట్ దగ్గర పెట్టాను. దీంట్లో చీరలో క్లాత్ తీయలేదు. వాళ్ళు ఫాల్ వేసి ఇచ్చేయమని చెప్పి కంగారుగా ఫాల్ వేయించుకు వెళ్ళిపోయారు ఫస్టే. కాబట్టి నేను చీరలో క్లాత్ తీయడానికైతే కుదరలేదు. సో దీంట్లోనే సేమ్ అయినా బాగానే ఉంటుంది. పైపింగ్ వేస్తాం కదా మనం డివైడ్ చేసుకునేటట్లు, కాబట్టి బాగానే ఉంటుంది. హ్యాండ్స్ అయితే నేను చాలా డిఫరెంట్గా కట్ చేశానండి. పొట్టి చేతులు కొంచెం చంకలు పైకి ఎత్తినప్పుడు ఇబ్బంది పడతారు చాలామంది, చంక కనపడకూడదని. సో అలాంటి వాళ్ళకి ఈ టైప్లో కట్ చేసుకోవాలన్నమాట. షార్ట్ హ్యాండ్స్ ఉన్నప్పుడు మనం క్యాప్ హైట్ డౌన్ చేసినప్పుడు చంక దగ్గర బట్ట మిగలదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం చేయి పైకి ఎత్తంగానే ఏంటో కొంచెం అలవాటు లేని వాళ్ళకి, స్లీవ్లెస్ వేసుకునే అలవాటు లేని వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్లయితే ఈ స్లీవ్స్ కట్ చేశాను. నేను కావాలంటే మీకు ఇది నెక్స్ట్ ఇంకొక చిన్న వీడియో అయితే తీసి చేస్తానండి, అప్లోడ్ చేస్తాను. సో ఫ్రంట్ బ్యాక్ అలాగే క్రాస్ బెల్ట్ అన్నీ అయితే తీసేసుకున్నాను. దీంట్లో డిజైన్ కుట్టే ముందు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే వీడియోలో కొంచెం ఫాస్ట్ పెట్టినా కూడా నిదానంగానే కనపడుతుంది. నాకైతే మరీ చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయినట్లయితే అనిపించట్లేదు. కాబట్టి డిజైన్ కుట్టే ముందర కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా మీకు అర్థం కాలేదు అని అనిపించిన కాడ ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి. ఇదేం పెద్ద చెప్పుకోదగిన డిజైన్ అబ్బా రాదనేటట్లు ఏమీ లేదు, చాలా సింపుల్ అనమాట. కాకపోతే చిన్న టిప్స్, ఆ మార్జిన్స్ అనేది కరెక్ట్గా ఫాలో అయిపోతే మనకి ఎక్కువ తక్కువ రాదనమాట బ్లౌజు. సో దీనికి పైపింగ్ అయితే చేసేసుకున్నాను నేను. గోల్డ్ కలర్ పైపింగ్, ఆరెంజ్ ఉంది కదండి, నాకు ఎందుకో ఆరెంజ్ వద్దనిపించింది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ బ్లౌజులు అన్నిటి మీదకి మ్యాచ్ చేసుకుంటారు. సో ఇటువంటి బ్లౌజ్ కుట్టినప్పుడు మనం గోల్డ్ కలర్ పైపింగ్ ఇస్తే పింక్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతుంది. పింక్ కలరు ఏ చీరకైనా సరే, ఇప్పుడు పింక్ ఒకటి, కొన్ని రకాల బ్లూ కలర్లు ఉన్నాయి, అవి ప్రతి బట్టకి మ్యాచ్ అయ్యేలా ఉంటున్నాయి అన్నమాట. ప్రతి బట్టకి మ్యాచ్ అయ్యేలా కాదు, ప్రతి దాంట్లోనూ ఆ కలర్స్ కాంబినేషన్స్తో ఎక్కువ వస్తున్నాయి. పింక్ అయితే మరీ దారుణంగా వస్తున్నాయి అన్నమాట ఈ మధ్యన, ఎందుకో నాకు తెలీదు, కానీ బాగుంటున్నాయి కూడా.
కాబట్టి ఈ బ్లౌజ్ దేని మీదకైనా కట్టుకునే విధంగా నేను పైపింగ్ అయితే జస్ట్ గోల్డ్ మాత్రమే వేస్తున్నాను. ఆరెంజ్ తీసుకోలేదు. శారీ అంతా ఆరెంజ్ ఉంది. కొంచెం నాకు ఎందుకో ఆరెంజ్ మరీ ఎత్తి కొట్టినట్లుగా కనపడుతుందేమో అని కూడా అనిపించింది. చీర అంత బాగాలేదు, నాకు నచ్చలేదు. కాబట్టి ఎత్తి కొట్టినట్లు అనిపిస్తుందేమో అని నేనైతే గోల్డ్ పైపింగ్ వేస్తున్నాను అనమాట. ఈ లైనింగ్లన్నీ అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రాస్ అయితే ఏమేమి ఉంటాయో అవన్నీ కట్ చేసేసుకోవాలండి నీట్గా. మనం బట్ట ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసినప్పుడు లైనింగ్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా భయపడ్డాను నిజంగా. కానీ ఈ లైవ్లో నాకు వచ్చే కమెంట్స్, నాకు వచ్చే సపోర్ట్ చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి నాకు ఛానల్లో ఎవరైతే లైవ్లో వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరున అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంతగా సపోర్ట్ వస్తుంది అని. ఈ మాత్రమైనా నాకు సపోర్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది ఇలాగే దినదిన ప్రవర్ధమానంగా ఇంకా ఎదగాలి, మీ సపోర్ట్ నాకు ఇంకా రావాలి అని అయితే కోరుకుంటున్నాను. కాబట్టి ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే నేను మంచి డిజైన్స్, మంచి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది ప్యాచ్లు మీరు కావాలంటే క్రాస్ పీస్ తీసుకునైనా వేసేసుకోండి. బట్ట ఎందుకు ఇంత వద్దు అంటే నేను మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఆ పాత బ్లౌజులు చేయలేదు, అది గలీజ్గా ఉంది అది లోపల. అప్పుడు నాకు కూడా అంత ఇది లేదు. 5 years బ్యాక్కి ఇప్పటికి నేనే చాలా ఇంప్రూవ్ అయ్యాను అనమాట స్టిచ్చింగ్లో. సో నాకు అలాగ లోపల పట్టీలు కింద కనపడడం నచ్చదు. అందుకని నేనైతే క్లాత్ కంప్లీట్గా కవర్ చేసేసాను అనమాట. రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా కట్స్ పెట్టుకోవాలండి. అలాగే పై కుట్టు వేసుకున్నప్పుడు లైనింగ్ని దీన్ని నీట్గా విడదీసుకోవాలి. ఎందుకంటే కర్వ్ ఉంది కదా, ఒక్కొక్కసారి బట్ట ఫోల్డింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా బట్టని విడదీసుకుని పైకుట్టు వేసుకోండి. పైకుట్టు వేసే తీరాలా కంపల్సరీనా అంటే పైకుట్టు వేయడానికి వీలు ఉన్నప్పుడు వేసి తీరాలి. ఎందుకంటే గట్టిగా ఉంటుంది. పైకుట్టు వేసే వీలు లేనప్పుడు అవసరం లేదు, ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కొన్ని డిజైన్స్లో పైకుట్టు వేసే వీలు ఉండదన్నమాట. అలాంటి వాటికైతే ఏం చేయలేమనుకోండి. సో పైకుట్టు వేయడానికి వీలున్న చోట అయితే ఖచ్చితంగా పైకుట్టు వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని తిప్పేసుకుని ఐరన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి నీట్గా. చూసారా ఎంత నీట్గా ఉందో ఇప్పుడే. రెండైతే ఐరన్ చేసుకోవాలండి, ఇవే కాదు అన్నిటికి కూడా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలో చెప్తాను. బ్యాక్ నడుం పాటు కదండి ఇది, ముందు డాట్లు పట్టేసుకోవాలన్నమాట. డాట్లు పట్టేసుకుని నీట్గా డాట్ ఉంది చూసారా, దాన్ని నీట్గా గీరేసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ నేను చూపిస్తున్నాను చూసారా, మనం మిడిల్లో కట్ చేసాం కదా డిజైన్ కోసం, ఆ పార్ట్కి అయితే పైపింగ్ వేసేసుకోండి. ఇలాగా పైపింగ్ ఒకే మార్జిన్ పట్టుకోండి. మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే కుట్ అనేది ఒకే లెవెల్లో పట్టుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ పట్టుకోకూడదు. ఎక్కువ తక్కువ పట్టుకుంటే డిజైన్ షేప్ చెడిపోతుందన్నమాట. సో ఇలా పైపింగ్ అయిపోయింది కదా అన్నిటికి. దీన్ని ఏం చేయండి, ఫోల్డ్ చేసుకుని అంటే ఐరన్ చేసుకోవాలి. నేనైతే ఐరన్ చేసుకున్నాను, ఐరన్ చేసుకుని అతికించుకుంటున్నాను. ఈ మార్జిన్ ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కదండి కటింగ్ చేసుకున్నప్పుడు, మనం ఎంత కట్ చేసుకున్నాం మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఒక మార్క్ చేసేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఐరన్ చేసుకున్న ఈ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో, నడుము సైడ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీని మీద కరెక్ట్గా మార్కింగ్ చేసిన దగ్గర నీట్గా అడ్జస్ట్ చేసుకుని పైపింగ్ పక్కమ్మట ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. చాలా దూరం వేయొద్దు, పైపింగ్ పక్కనే వేయాలి, పైపింగ్ నానుకొని. అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనపడుతుంది అనమాట. సో రెండు వైపులను అయితే అలాగే కుట్టేసుకోవాలి. ఒక్కొక్కసారి కదులుతుంది అనిపించినప్పుడు ఒక పిన్ పెట్టుకోండి. ఎందుకంటే పిన్ పెట్టుకోవడం వల్ల చాలా బెటర్ అది. కొత్తగా కుట్టే వాళ్ళకి ఎవరికైనా సరే, కొత్తగా కుట్టని పాతగా కుట్టని మనం ఫినిషింగ్ అనేది చాలా బాగా రావాలి కదా. సో ఈ బ్యాక్ సైడ్ చూడండి, నాకు ఈ కచ్చా ఫినిషింగ్ ఉండడం ఇష్టం ఉండదు. లాస్ట్ టైం అయితే ఓవర్లాక్ చేసేసాను ఇక్కడ ఇదంతా, నాకు అది కూడా ఎందుకో ఇప్పుడు నచ్చల. సో కాబట్టి దీనికోసం అయితే నేను మళ్ళీ ఎక్స్ట్రాగా లైనింగ్ ఇలాగ తీసుకుని నెక్ దగ్గర డీప్ దగ్గర డిజైన్ ఏదైతే మనం పైపింగ్ చేసుకున్నామో రౌండ్ షేపు, ఆ పైపింగ్ షేప్ దగ్గర అయితే ఈ లైనింగ్ క్లాత్ని అతికించుకుని తిప్పేసుకోవాలన్నమాట. దానికి ఎప్పుడైనా సరే రౌండ్ తిరిగే దగ్గర కట్స్ పెట్టాలి, అది కంపల్సరీ. సో కట్స్ పెట్టుకుని లోపల సైడ్కి అయితే ఇలా ఒక కుట్టు వేసేసుకుని దీన్ని ఐరన్ చేసేసుకున్నాను నీట్గా.
నీట్గా ఐరన్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూస్తారా ఈ బ్యాక్ అయితే సైడ్ షోల్డర్ పార్ట్స్ అయితే మనకి రెడీగా ఉన్నాయి కదా. సో వీటికి ఎక్స్ట్రాస్ అయితే తీసేద్దాము, అతికించేసుకుని ఎక్స్ట్రా లైనింగ్ని అయితే కట్ చేసేయాలన్నమాట. ఈ పార్ట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. వీటికి బొందులు ఉన్నాయండి. నేనేం చేశాను, రాత్రి డిజైన్ బొందులు పద్దాక అంటే చాలా లేట్ అయిపోతుందని చెప్పి నేను తర్వాత అతికించుకుందామని చేయలేదు. సో బొందులు అయితే నేను లాస్ట్లో చేసుకుని అతికించుకున్నాను. చూసారా, ఇప్పుడు ఇది కూడా లైనింగ్ అతికించేసుకుందాం. ఇప్పుడు ఇది లైనింగ్ అతికించుకున్న తర్వాత కింద కానీ పైన కానీ బట్టని ఎక్కువ కట్ చేసేయద్దు, కంప్లీట్గా కొంచెం మిగిలనివ్వండి. ఎందుకంటే సైడ్ ఒకటే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి, సైడ్ ఎక్స్ట్రా లైనింగ్ తీసేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ కావాలి కొద్దిగా, లేకపోతే ఆ అతుకు దగ్గర కచ్చా ఫినిషింగ్ కనబడుతుంది కదా. సో అది రాకుండా కొద్దిగా క్లాత్ లైనింగ్ ఉంచుకుని ఇలాగైతే మడత పెట్టి కుట్టుకోవాలి. కింద కూడా పైపింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర కూడా పైపింగ్ వేసేసుకోవాలి. పైపింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదా మనం, ఆ క్లాత్ని లెవెల్గా కట్ చేసుకోండి. దీన్నే ఫోల్డ్ చేసి పైపింగ్కి పక్కమ్మట ఇంకో కుట్టు అంటే కచ్చా కనపడకుండా ఫోల్డింగ్ అనేది నీట్గా చేసుకుని పైపింగ్ పక్కమ్మట వేసుకోండి. సో ఇది ఎలా మళ్ళీ మనం వేరే గుడ్డ కట్ చేసి మళ్ళీ అతికిచ్చి అక్కడ ఒక వేస్ట్ క్లాత్ లాగా ఉండి లావ్ అయిపోతుంది కదా ఎక్కువ. ఆల్రెడీ మనం డబుల్ వేసాం. సో కాబట్టి అలా చేయకుండా ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్నే ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టేసుకోండి. ఐరన్ చేసేయాలి మళ్ళీ ఇది కూడా. సో ఇప్పుడు షోల్డర్ పార్ట్ అయితే అతికించేస్తా. షోల్డర్కి కూడా మనం మార్జిన్ ఎంతైతే కట్ చేసుకున్నామో అంతవరకు అయితే కరెక్ట్గా నీట్గా మార్క్ చేసేసుకోవాలి. ఏదైనా సరే మన మార్కింగ్లోనే ఉంటుందండి మెయిన్ అంతా కూడా. సో ఇలా మార్క్ చేసుకుని దీన్ని కూడా పైపింగ్ పక్కమ్మట స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఈ నెక్ దగ్గర మాత్రం రఫ్ తీసుకోండి. జాయింట్ ఎక్కడైతే ఎక్కువ ఇది ఉంటుందో, ఊడిపోతుందేమో కుట్టు, ఊడిపోయే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుందో అక్కడ మాత్రం ఒక కుట్టు కొంచెం రఫ్ తీసుకోండి, సరిపోతుంది. సో ఇది కూడా పైన నుంచి నీట్గా ఒక కుట్టు అయితే అలా వేసేసుకుందామండి. ఇక్కడ రఫ్ తీయాలన్నమాట. ఈ సైడ్ కోల్చుకోండి ఒకసారి, ఈ పక్కన ఆ పక్కన లెంత్ ఎంత ఉందో అని. అంటే ఎక్కువ తక్కువ పట్టట్లేదు కదా అని. సో నాకైతే కరెక్ట్గా వచ్చింది. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఆ నడుము ఒకటి ఐరన్ చేసేసుకుంటే అయిపోతుంది, ఇంక వేరే ఏం లేదు. చూసారా డిజైన్ ఫస్ట్ కుట్టింది ఇది నేను కుట్టిందే, ఇది నేను కుట్టిందే. అప్పటికి ఇప్పటికి ఫినిషింగ్కి నాకైతే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే 5 years బ్యాక్ కూడా నేను బాగానే కుట్టేదాన్ని, కానీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా కుట్టానని నా ఫీలింగ్. సో వెనక పక్కన చూసారా ఎంత నీట్గా, ఇది చేతి కుట్టేసేసుకోవాలి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూసారా ఫైనల్గా అయితే మన డిజైన్ ఇదండి. నచ్చిందా? నచ్చితే వీడియో లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి.